Hi guys, welcome back to our channel. Guys, ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ స్క్రూ డ్రైవర్ మెషిన్ అయితే అన్బాక్స్ చేస్తాం. స్క్రూ డ్రైవర్ మెషిన్ వచ్చేసి ఐబెల్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1500 రూపీస్ చేంజ్ అయితే పడింది. అండ్ దీన్ని వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బై చేశాను. సో ఈ ప్రొడక్ట్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే AC 230 వోల్ట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 280 వాట్ అన్నమాట కంప్లీట్లీ దీని అవుట్పుట్ వచ్చేసి. అండ్ దీని RPM వచ్చేసి 750 RPM అయితే మెన్షన్ చేశారు. సో దీని చెక్ సైజ్ వచ్చేసి 10 mm డ్రిల్ చెక్ అన్నమాట. అండ్ ఇది మనకి కంప్లీట్లీ 6 months వారంటీతో అయితే వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కింద ఎలక్ట్రికల్ స్క్రూ డ్రైవర్ అని అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. సో ఇప్పుడైతే దీని బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. వచ్చేసి నేను బై చేసి కంప్లీట్లీ ఒక 1 month అబోవ్ అయితే అవుతుంది అనమాట. అప్పటి నుంచి దీన్ని కంప్లీట్లీ కంటిన్యూస్ గా యూజ్ చేస్తూనే ఉంటున్నాను. సో దీని అన్బాక్సింగ్ నేను చాలా డిలే అయితే చేసుకొచ్చాను. సో దీన్ని మనం ప్రాపర్ గా కంప్లీట్లీ 1 month అబోవ్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని జెన్యూన్ రివ్యూ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో బాక్స్ లో చూసుకున్నట్లయితే మిషన్ తో పాటు ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ 6 months వారంటీతో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం మెషిన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఈ మెషిన్ వచ్చేసి నాకు చాలా బాగా అయితే నచ్చింది. దీని కంప్లీట్ బాడీ లుక్స్ వచ్చేసి రీచార్జబుల్ డ్రిల్ మెషిన్ టైప్ లో అయితే డిజైన్ చేశారనమాట. ఈ స్క్రూ మెషిన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా వచ్చేసి చాలా బాగా అయితే డిజైన్ చేశారు. అండ్ దీనికి ఇక్కడ స్విచ్ పైన చూసుకున్నట్లయితే ఒక LED కూడా అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ AC పవర్ కార్డ్ విషయానికి అయితే చూద్దాం. ఇప్పుడు ఈ AC పవర్ కార్డ్ కూడా అయితే చాలా బాగానే ఇచ్చారు. ఈ పవర్ కార్డ్ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 1.5 మీటర్ అయితే ఇచ్చారు. లెంత్ మనకి చాలా ఎక్కువ అన్నమాట. ఆల్రెడీ మనం ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాం కాబట్టి. ఈ మిషన్ లో నేను నోటీస్ చేసిన చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, సో ఒకసారి ఇక్కడ చూడండి, ఈ స్విచ్ అయితే ఇప్పుడు నేను రివర్స్ చేశాను. ఆల్రెడీ నేను ప్రెస్ చేశాను, బట్ కొన్ని సార్లు ఇక్కడ స్విచ్ అయితే వర్క్ అవడం లేదు. గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తే వర్క్ అవుతుంది. ఇదే అన్నమాట ఈ మిషన్ లో నేను నోటీస్ చేసిన చిన్న మైనస్ పాయింట్. వన్స్ ఇంకోసారి అయితే ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ బాగానే అయితే వర్క్ అవుతుంది. ఒక్కో టైంలో అలా అయితే అవుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను AC 230 వోల్ట్స్ లో పెట్టి ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేశాను. సో ఇప్పుడైతే మీరే చూడండి ఎంత హై RPM తో రన్ అవుతుందో. సో ఇక్కడ చూడండి దీనికి టార్క్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెంబర్ 1 లో అయితే ఉంది. ఇప్పుడైతే ఫ్రంట్ చెక్ పెట్టుకుని మిషన్ అయితే ఆన్ చేస్తాను. చూడండి ఎలా స్లిప్ అవుతుందో. సో చూస్తున్నారు కదా ఎలా స్లిప్ అవుతుందో. ఇదే అన్నమాట మన మెయిన్ వైటల్ రోల్ ప్లే చేసేది ఈ మెషిన్ లో. ఇక్కడ స్క్రూని ఇలా స్లిప్ అవుతుంది కాబట్టి ఇది కంప్లీట్లీ స్క్రూ మెషిన్ అయితే అయ్యింది. సో చూడండి ఇక్కడ నెంబర్ 5 లో అయితే ఉంది. ఇప్పుడు 6కి అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే దీని టార్క్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చిన్న స్క్రూస్ నుంచి పెద్ద స్క్రూస్ వరకు యూజ్ చేసుకోవడానికి అన్నమాట ఈ టార్క్ లెవెల్స్ వచ్చేసి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఉన్న ఈ డ్రిల్ చెక్ని ఎలా లూజ్ చేయాలో మీకు చెప్తాను. అందుకోసం గేర్ మార్చుకొని ఫ్రంట్ ఇది పట్టుకొని ఇలా ఈ విధంగా అయితే లూజ్ చేసుకోవాలన్నమాట. అలా ఆ విధంగా ఆటోమేటిక్గా రిలీజ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఈ చెక్ని టైట్ చేయాలంటే ఈ విధంగా గేర్ అయితే ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. సో ఇది ఒక స్క్రూ బిట్ అన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఈ మెషిన్లో అయితే ఇన్సర్ట్ చేద్దాం. సో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఫ్రంట్ చెక్ని పట్టుకొని మెషిన్ అయితే రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసిన తర్వాత బిట్ని పెట్టేసుకొని ఫార్వర్డ్ డైరెక్షన్లో టైట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా కొన్నిసార్లు ఈ విధంగా మెషిన్ స్విచ్ అయితే స్టక్ అవుతుంది అనమాట. అప్పుడైతే గట్టిగా ఈ విధంగా అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే వర్క్ అవుతుంది. చూసారు కదా చాలా ప్రాపర్గా అయితే ఫిట్ అయిపోయింది. ఇప్పుడైతే టార్క్ లెవెల్ అయితే డౌన్ చేస్తున్నాను. నెంబర్ 5 లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక వుడ్ మీద అయితే ఈ స్క్రూని అయితే వేసుకుందాం. సో చూస్తున్నారు కదా హాఫ్ స్క్రూ అయితే ప్రాపర్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫుల్గా అయితే వేసేద్దాం. సో ఇప్పుడు చూడండి మన స్క్రూ వచ్చేసి ప్రాపర్గా అయితే లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇది అటు నుంచి అయితే బయటకు కూడా వచ్చింది. చాలా పెద్ద స్క్రూ కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ మనం దీన్ని రివర్స్ లో బయట తీసేద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్లీ మీకు వీడియోలో చూపించాలని చూపిస్తున్నాను. దీన్ని నేను 1 month అబోవ్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు, ఒక బటన్ తప్ప. ఇప్పుడైతే కొంచెం చిన్న స్క్రూకి అయితే వేసి చూద్దాం. ఇది కూడా చాలా ప్రాపర్గా వెళ్ళిపోయింది. బట్ అక్కడ కొంచెం వుడ్ పీస్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యింది. కొంచెం ఓల్డ్ వుడ్ కాబట్టి ఆ విధంగా అయితే అయ్యింది. సో ఈ స్క్రూని మళ్ళీ మనం అన్స్క్రూ చేసుకుందాం. ఇప్పుడు వేరే చోట అయితే వేస్తున్నాను. సో చూడండి కొంచెం పెద్ద డ్యామేజ్ అయితే అయ్యింది. ఇక్కడ వుడ్ పాడైంది కానీ మిషన్కి వచ్చేసి ఎటువంటి స్టక్ అయితే లేదన్నమాట. ఇప్పుడు నేను కొంచెం బాగా లా వుడ్ పీస్ మీద అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఒకేసారి వెళ్ళిపోయింది. మిషన్ వచ్చేసి ఎటువంటి స్టక్ అయితే లేదన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ పెద్ద స్క్రూని అయితే ట్రై చేద్దాం.
సో చూసారు కదా, ఈ స్క్రూ కూడా వచ్చేసి చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే వెళ్ళిపోయింది. సో ఇంత లా వుడ్ పీస్ మీద కూడా ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. సో ఇప్పుడు నేను ఈ స్క్రూ బిట్ని రిమూవ్ చేసుకుని డ్రిల్ బిట్ని అయితే ఫిట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ నేను టార్క్ లెవెల్స్ నుంచి డ్రిల్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. మనం ఎప్పుడు డ్రిల్స్ చేసినప్పుడైనా మనం ఇదే మోడ్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక డ్రిల్ అయితే వేస్తాను. చూడండి ఎంత ఈజీగా అయితే డ్రిల్ అయితే పడుతుందో. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అయితే డ్రిల్ అయితే పడిపోయింది. అండ్ మరొకసారి అయితే వేద్దాం. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది. ఇది మోస్ట్లీ స్క్రూస్ అండ్ వుడ్స్ మీద డ్రిల్స్ వేసుకోవడానికి అయితే చాలా రికమెండెడ్ అనమాట. వుడ్ మీద కూడా బాగా హెవీ డ్రిల్స్ అయితే వేసేయకూడదు, ఓ మాదిరిగా డ్రిల్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంతసేపు యూజ్ చేశాను కదా, ఈ మెషిన్ వచ్చేసి లైట్గా కొంచెం హీట్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మనం చిన్న మెషిన్స్తో కొంచెం డ్రిల్స్ అయితే వేస్తున్నాం కాబట్టి కొంచెం హీట్ అయితే అవుతుంది మెషిన్ వచ్చేసి, అదైతే నోటీస్ చేశాను. అండ్ స్క్రూస్ యూజ్ చేసినప్పుడు అంత హీట్ అయితే లేదు, అదైతే స్క్రూస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీ సాటిస్ఫాక్షన్ కొద్దీ కాంక్రీట్ మీద డ్రిల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అందుకోసం నేను కాంక్రీట్ బిట్ అయితే సెలెక్ట్ చేసుకుని దీంట్లో పెట్టుకుని ప్రాపర్గా అయితే ఫిట్ చేస్తున్నారు కదా. ఇది వచ్చేసి సిమెంట్ గడ్డ అనమాట, ఇది కంప్లీట్లీ వచ్చేసి సిమెంట్. సో ఇప్పుడైతే దీని మీద హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఒకసారి చెక్ చేసుకోండి మిషన్ డ్రిల్ మోడ్లో ఉందో లేదో. స్క్రూ మోడ్లో కనుక ఉంటే మళ్ళీ గేర్ షాప్స్ అయితే పాడైపోతాయి. సో ఇక్కడ మనకి ఎటువంటి ప్రెజర్ లేకుండా కట్ చేస్తే ఇంత లోతు వరకు అయితే డ్రిల్ అయిందనమాట. చాలా హ్యాపీగా అయితే డ్రిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం ప్రెజర్ అప్లై చేసి అయితే డ్రిల్ చేద్దాం. సో చూసారు కదా, కొంచెం ప్రెజర్ అప్లై చేసి డ్రిల్ చేసిన తర్వాత మనకి కంప్లీట్లీ ప్రాపర్గా అయితే డ్రిల్ అయితే పడిపోయింది. ఇది కొంచెం డ్రిల్స్కి అయితే పర్లేదు, మరీ ఎక్కువ కొట్టేయకూడదు. దీంతో డ్రిల్స్ వచ్చేసి లైట్గా కొంచెం డ్రిల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. సో చూసారు కదా వీడియోని ఒక లైక్ చేసి వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయండి. అండ్ బెస్ట్ స్క్రూ మెషిన్ కోసం సెట్ చేసే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.